రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది సర్కార్. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. మొదటగా డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపనలు చేయనుంది. అలాగే సీఎం కప్ పోటీలను ప్రారంభించనున్నారు. 2వ తారీఖున నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు, కొత్త అంబులెన్స్లను ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఇలా 9 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? పట్న ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఈ నెల 14 నుంచే ఈ ప్రజాపాలనకు సంబంధించి ఈ 1 ఇయర్ కాలానికి సంబంధించి అంటే ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ పథకాలకు సంబంధించి ఆ డెవలప్మెంట్ పనులకు సంబంధించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా ఈ ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే అందులో భాగంగానే రోజుకు ఒక్కొక్క ఈ కార్యక్రమాలను ఎంపిక చేసింది. అందులో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విజయోత్సవాలను కూడా నిర్వహిస్తుంది. ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా ఈ రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ వ్యవసాయ రంగానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమేం చేసింది, సో వాటిది రుణమాఫీకి సంబంధించి, తర్వాత రైతులకు ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా వాళ్లకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే వాళ్లకు ఈ సాగులకు సంబంధించిన దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు కూడా పడుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రైతు పండుగ పేరుతోని ఈ విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఇక డిసెంబర్ 1 నుంచి 9 వరకు వరుసగా ఒక్కొక్క రోజు ఏమేమి పెడతాం అనే దానిపైన కొద్దిసేపటి క్రితమే ఆ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే మనం ఒకసారి మీకు ఈ డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఏమేమి ఉంటాయి, ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. డిసెంబర్ 1 చూస్తే మనకు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ 3-4 రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి అన్నీ కూడా ఒకే దగ్గరికి తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. ఇక 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరో 26 నియోజకవర్గాలలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా డిసెంబర్ 1న చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇక అదే రోజు డిసెంబర్ 1నే ఈ సీఎం కప్ అనేది సంబంధించి ఈ పోటీలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దీనికి ప్రకటించింది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ సీఎం కప్ పోటీలతోని ఒక కార్యక్రమం కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా డిసెంబర్ 1న ఇది ప్రారంభిస్తారు. ఇది డిసెంబర్ 8 వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 2 విషయానికి వస్తే ఇప్పటికే ఈ 16 నర్సింగ్ కాలేజీలు, తర్వాత మరికొన్ని పారామెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. తర్వాత కొత్త అంబులెన్సులకు సంబంధించి 213 కొత్త అంబులెన్సులు ఆ రోజే ప్రారంభించనున్నారు. తర్వాత వీటితో పాటు ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి క్లినిక్లను కూడా ప్రారంభించున్నారు. ఇక ఈ ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే ట్రాన్స్జెండర్లను ఈ ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో వాళ్ళను పెడతామని చెప్పేసి ఇప్పటికీ చెప్పారు. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి డిసెంబర్ 2న అది ప్రారంభించనున్నారు. ఇక డిసెంబర్ 3కు వస్తే మనకు ఈ హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో ఈ రైజింగ్ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వీటితో పాటు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశారు. ఆరంగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ను కూడా శంషాబాద్ పోయే రూట్లో ఇది కొత్తగా నిర్మించారు. దీనికి సంబంధించి ఇది ఆ రోజు ప్రారంభించున్నారు. వీరితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా డిసెంబర్ 2న చేపట్టబోతున్నారు. ఇట్లా డిసెంబర్ 3న చూస్తే మనకు ఏదైతే ఈ వర్చువల్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, తెలంగాణ ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, తర్వాత ఈ ఏదైతే ఈ వర్చువల్ సఫారీ మరియు వృక్ష పరిచయ కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో అలా 9007 మందికి నియామక పత్రాల కార్యక్రమాన్ని డిసెంబర్ 4న నిర్వహించనున్నారు. తర్వాత డిసెంబర్ 5కు వస్తే మనకు ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం, తర్వాత ఏదైతే మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ
ఈ 3 జిల్లాలలో కూడా మనకు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కూడా డిసెంబర్ 5న ప్రారంభించబోతున్నారు. ఇక గట్కేసర్లో ఈ బాలికలకు సంబంధించి ఒక ఐటీఐని కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. ఇక డిసెంబర్ 6 విషయానికి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించబోతున్నారు. తర్వాత 244 విద్యుత్ ఉపకేంద్రాలకు అదే రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఇది 6 వరకు 7, 8, 9 ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం చాలా ప్రయారిటీగా తీసుకున్నది. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు కూడా చాలా ప్రాధాన్యతగా ఉంటాయి, పెద్ద స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి డిసెంబర్ 7 విషయానికి వస్తే మనకు ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ కళా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఈ పోలీస్ బాండ్కు సంబంధించి ఇట్లా ఈ డిసెంబర్ 7న ఉంటాయి. ఇక 8 విషయానికి వస్తే మనకు ఈ ఆర్టిఫిషియల్ సెంటర్కి సంబంధించి ప్రారంభం ఉంటుంది. తర్వాత కొత్త మీ సేవ కేంద్రాలు డిసెంబర్ 8న ప్రారంభించబోతున్నారు. తర్వాత తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 8న ఉంటాయి. ఇవి 7, 8. ఇక 9 విషయానికి వస్తే అది లాస్ట్ రోజు కార్యక్రమాలు విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక అదే రోజు సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళా శక్తి పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళలను పిలిచి అక్కడ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అదే రోజు ట్యాంక్ బండ్ వద్ద, తర్వాత నెక్లెస్ రోడ్డు పరిహర ఏదైతే చుట్టుపక్కల ఏరియా ఉందో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇట్లా ఈ నెల 14 నుంచి వరుసగా డిసెంబర్ 9 వరకు ఈ విజయోత్సవాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఈ డిసెంబర్ 1 నుంచి 9 వరకు పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల కోసం ఏ పథకాలు అమలు చేసింది, అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన పెద్ద ఎత్తున అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ధరణి పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేసింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ స్థాయి పెండింగ్ దరఖాస్తులను క్లియరెన్స్ చేయాలని సూచించింది. మ్యూటేషన్, కోర్టు కేసులు, నాలా కన్వర్షన్, పాస్బుక్ డేటా కరెక్షన్, సర్వే డిజిటల్ సైన్, పాస్బుక్ డిజిటల్ సైన్ పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలన్నారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం, పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు. పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే 20 లక్షల మందికి యూజ్ అవుతుందన్నారు. అలాగే పెద్దపల్లి, ఆదిలాబాద్ సహా ఇతర ప్రాంతాల వారికి మేలు జరుగుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈరోజు సివిల్ ఏవియేషన్ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. వారిని రామగుండంలో ఒక ప్రత్యేక ఎయిర్పోర్టు స్థాపించాలని చెప్పి కోరడం జరిగింది. రామగుండం ఒక బస్లింగ్ హబ్, ఇండస్ట్రీసు, చాలా యాక్టివిటీ జరుగుతుంటుంది. ఎన్టీపీసీ ఉన్నది, సింగరేణి ఉన్నది, అక్కడ ఆర్ఎఫ్సిఎల్ కూడా ఉన్నది. చాలామంది మన కార్మికులు ఉన్నారు అక్కడ, వారికి ఉపయోగపడుతుంది. మన దగ్గరలో ఉన్న ఎయిర్పోర్టు హైదరాబాద్ ఎయిర్పోర్టే ఉంది. అది దాదాపు 250 కిలోమీటర్ల పైగా ఉన్నది. అందుకని దానికి వెళ్ళడము, దాన్ని ఉపయోగించుకోవడము మన రామగుండం ప్రజలకి కష్టం అవుతుంది, మన పెద్దపల్లి ప్రజలకు కష్టం అవుతుందని చెప్పి పెద్దపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ వస్తే మన ప్రజలకు 20 లక్షల మంది పెద్దపల్లి ప్రాంతంలో ఉన్నారు. మళ్ళీ చుట్టుపక్కల ఆదిలాబాదు వాళ్ళందరూ కూడా వాడొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా రామగుండం, పెద్దపల్లిలో ఒక మంచి ఎయిర్పోర్ట్ స్థాపిస్తామని చెప్పి వారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఫాలో అప్ చేసి అయ్యేలాగా కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మా పెద్దపల్లి ప్రజలకు నేను భరోసా ఇస్తున్నానని చెప్పి. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించింది ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. కలెక్టర్ ను పర్సనల్ గా టార్గెట్ చేయడాన్ని అసోసియేషన్ తప్పుపట్టింది.
సిరిసిల్ల కలెక్టర్పై కామెంట్స్ ని కేటీఆర్ విత్డ్రా చేసుకోవాలని, కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారమని, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ ఐపీఎస్ల సంఘం. కలెక్టర్ విధుల్ని వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షతను కాపాడుతామంటోంది ఐఏఎస్ల సంఘం. సిరిసిల్ల కలెక్టర్పై 2 రోజుల క్రితం కేటీఆర్ నోరు పారేసుకున్నారు. కలెక్టర్ సీట్లో సన్నాసిని కూర్చోబెట్టారని కామెంట్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలొచ్చాయి. కేటీఆర్ కామెంట్స్ ని ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించింది ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. కలెక్టర్ ను పర్సనల్ గా టార్గెట్ చేయడాన్ని అసోసియేషన్ తప్పుపట్టింది. సిరిసిల్ల కలెక్టర్పై కామెంట్స్ ని కేటీఆర్ విత్డ్రా చేసుకోవాలని, కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్. సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారమని, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ ఐపీఎస్ల సంఘం. కలెక్టర్ విధుల్ని వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షతను కాపాడుతామంటోంది ఐఏఎస్ల సంఘం. సిరిసిల్ల కలెక్టర్పై 2 రోజుల క్రితం కేటీఆర్ నోరు పారేసుకున్నారు. కలెక్టర్ సీట్లో సన్నాసిని కూర్చోబెట్టారని కామెంట్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలొచ్చాయి. కేటీఆర్ కామెంట్స్ ని ఇప్పటికే తెలంగాణ ఐపీఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కాబోతోంది. నల్లమల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ మొదలు కానుంది. దట్టమైన నల్లమల అటవీ మార్గం గుండా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఇరుకైన లోయలు, కష్టమైన మలుపు మార్గంలో వెళ్లే సందర్శకుల కష్టాలు తీరనున్నాయి. 62 కిలోమీటర్ల మేర నిర్మించబోయే భారీ 4 లైన్స్ వంతెనపై స్పెషల్ స్టోరీ. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట కొలువుదేరిన ప్రాంతం శ్రీశైలం. శ్రీశైలం క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అందుకే శ్రీశైలానికి భువిలో వెలిసిన కైలాసమని పేరుంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 7,688 కోట్ల అంచనా వ్యయంతో మన్ననూరు, శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మొదలు కానుంది. మొత్తం 62 కిలోమీటర్ల మార్గంలో 56 కిలోమీటర్ల మేర అటవీ మార్గం గుండా ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. కేంద్ర అటవీ శాఖ అనుమతుల కోసం నేషనల్ హైవే అథారిటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఘాట్ రోడ్ మలుపులు తప్పిస్తూ తాజా అలైన్మెంట్ తో దూరం తగ్గనుంది. నల్లమల్ల మీదుగా శ్రీశైలం వరకు కృష్ణానదిపై నిర్మించబోయే భారీ వంతెన 47 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ గా రూపుదిద్దుకోనుంది. నల్లమల్ల అడవిలో వారధి నిర్మాణం త్వరలో మొదలు కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ అతిపెద్ద ఫ్లైఓవర్ కార్యరూపం దాల్చబోతుంది. శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగినప్పటికీ రవాణా వ్యవస్థ మాత్రం మెరుగుపడలేదు. తెలంగాణ రాష్ట్రంలోని మన్ననూరు నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు అటవీ మార్గం గుండా వెళ్లాలంటే 88 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇరుకైన లోయలో ఎన్నో మలుపులు, వన్యప్రాణులను దాటుకుంటూ ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతాయి. యాక్సిడెంట్లు ఎక్కువే. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రయాణికులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు లేఖలో వివరించారు. శ్రీశైలం వరకు వంతెన మార్గం లేదా ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. హైదరాబాద్ను శ్రీశైలంతో కలుపుతూ 191.1 కిలోమీటర్ల విస్తరించి ఉన్న ప్రస్తుత జాతీయ రహదారి నెంబర్ 765 నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని జస్టిస్ రమణ వివరించారు. ఈ మార్గంలో సుమారు 62.5 కిలోమీటర్ల నల్లమల్ల పులుల సంరక్షణ కేంద్రం గుండా 5.5 నుండి 7 మీటర్ల ఇరుకైన రహదారి వెడల్పుతో వెళ్తుంది. రోజు 30,000 మందికి పైగా భక్తులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. పండుగ సీజన్లలో భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మరియు తీర్థయాత్ర సాఫీగా సాగేందుకు ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో వంతెన నిర్మాణాన్ని జస్టిస్ రమణ ప్రతిపాదించారు. ఈ చొరవ రవాణాను సులభతరం చేయటమే కాకుండా టైగర్ రిజర్వులోని వన్యప్రాణులపై ప్రభావాన్ని తగ్గించగలదని ఆయన
ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ క్యారిడార్ సాకారం చేయడంలో ప్రధాని మోడీ చొరవను ప్రశంసించిన జస్టిస్ ఎన్వి రమణ ఇలాంటి ప్రయత్నం దక్షిణ కాశీ ప్రాజెక్టును సాకారం చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం రహదారిని మెరుగుపరచడానికి డిపిఆర్ కోసం కన్సల్టెంట్ నియమించిన కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు కోసం అటవీ శాఖ అనుమతి సాధిస్తే ఇక మన్ననూరు నుంచి దట్టమైన అడవుల అందాలను వీక్షిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ నేరుగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునే సదవకాశం భక్తులకు కలుగుతుంది. రాష్ట్రంలోని మాలల్లో ఐక్యత వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో జనాభా ఉన్న కులాల్లో రెండో పెద్ద క్యాస్ట్ మాలలే అన్నారు. మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల ఐక్యవేదిక ఎందుకని కొంతమంది నేతల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఐక్యత చూపించేందుకే సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మాలల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు. ఫస్ట్ డిసెంబర్ నాడు మాలల సింహగర్జన జరుపుకుంటున్నాం. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో అరేంజ్మెంట్స్ ఎట్లా నడుస్తున్నాయి, పర్మిషన్స్ అవసరమో డిఈఓతోని, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసరు, పోలీసు, లా అండ్ ఆర్డర్, పోలీస్, ట్రాఫిక్ వీళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత వాళ్ళను ఎన్ఓసీస్ తీసుకొని పర్మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ సింహగర్జనకు విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఉత్సాహంతో ఉన్నారు అందరు మాలలు. ఫస్ట్ టైం మాలలలో మేమందరం కూడా మా మాలల ఐక్యత, మా మాలలు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం ఉండాలో అని చెప్పి ఆ ఆలోచనతోని మాలలు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా వస్తున్నారు. మేము మా కులానికి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోలేదు. ఈ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ, సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఉన్నాం. మేము అన్ని కాస్ట్ల కన్నా రెండో స్థానంలో మేము ఉన్నాము. మాకు కూడా గౌరవం కల్పించాలని చెప్పి అందరు కూడా అదే దిశలో ఉన్నారు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఇవాళ రాయకుట్టై నుంచి బయలుదేరి మణిమంగళం చేరుకుంది. మొరెడ్డి గారి బైపరెడ్డి ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించిన స్వాములు ఈ రోజు రాత్రి పాలకూరులో బస చేస్తారు.
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావచ్చాయి. రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు కూడా చేసింది ప్రభుత్వం. తాజాగా సన్న రకాలకు 500 రూపాయల బోనస్ కూడా రైతుల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. అయితే ప్రారంభంలో కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ప్రైవేట్లో ధాన్యం అమ్ముకున్నారు. వారందరికీ బోనస్ రాలేదు. దీంతో తాము బోనస్ నష్టపోయామని వాపోతున్నారు కొంతమంది రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. దసరా నాటికి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా జరగలేదు. రైసు మిల్లర్లు పేచీ పెట్టడంతో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. అయితే కొనుగోలు ఆలస్యం కావడంతో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు కొంతమంది రైతులు. కొనుగోలు కేంద్రాలు తెరిచే సమయానికి దాదాపు 40% ధాన్యం ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు రైతులు. ఇదే అదనుగా వ్యాపారులు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ కూడా సదరు రైతులకు అందలేదు. ధాన్యం డబ్బులు నష్టపోయిన రైతులు బోనస్ కూడా నష్టపోయారు. ఇక్కడ బోధన్ మండల్ తరపు కానీ ఎడపల్లి కానీ వర్ణి మండల్ కానీ ఏదంటే కానీ మొదట్లో నాట్లేస్తారు, తొందరగా వస్తాయి. మేమందరం మొదట్లో అక్టోబర్ 10వ తారీఖునే కోతలు అయిపోయినాయి. అప్పుడు మాకు బోనస్ అంటే వస్తుందో రాదని కూడా తెలియదు. కాబట్టి మేమందరం మా రైతుల అదేవిధంగా ఏంటంటే వాతావరణం కూడా సరిగ్గా లేకుండా వర్షాలు ప్రతిసారి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మేము కోసినప్పుడల్లా వర్షము, అంతకుముందే వర్షం పడి అంత పొలాలన్నీ పడిపోయి అంత మంచిగా బాగాలేకపోవడం ఉండే. కాబట్టి పొలాలు చాలా పడిపోయినాయి వర్షాలు ఎక్కువ ఉండట్లా. మళ్ళీ ఆ వాటిలో కొని కోసిన తర్వాత మేము పచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇది అక్టోబర్ 10 అప్పుడు మేము కోసినాం. ఇది జరిగింది. కానీ మేము కూడా ఇచ్చినాం. కానీ కాకపోతే మేము మొదట్లో ప్రైవేట్ వారికి అమ్ముకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా అందరు సంతోషం ఉంది. రైతులందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఒక 5 ఎకరాల పొలం మాది. మేము ఒక 15-16 ఎకరాలు కౌలు చేస్తాము. మేమేంటంటే అక్టోబర్ 10కే స్టార్ట్ అయిపోయింది మాది కోత. అప్పుడు వాతావరణం కూడా సహకరించలే. ఇక అదేంది బోనర్స్ ఇస్తారో లేదో అప్పటికి కూడా కాటలు స్టార్ట్ చేయలే. అంతవరకు మేము దళారులకు ఇచ్చేసినాం. ఇక తర్వాత ఇప్పుడు ఏదైనా అవకాశం ఉండి మాకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళతో పాటు మాకు కూడా ఇప్పుడు ఇచ్చారు, సంతోషం అందరికీ ఇచ్చిన వాళ్ళకు. ఇక మాకు కూడా ఏదైనా ఇచ్చే అవకాశం ఉన్నదనుకో మేము పట్టా పాస్బుక్లు అవి ఏమన్నా ఇవ్వమంటే ఇస్తాం. ప్రభుత్వం కూడా ఇస్తే మాకు కూడా మంచి. ఎందుకంటే 15 నుంచి 20 వేలు మేము కూడా కొద్దిగా నష్టపోయినాం. మేము కూడా ఎందుకంటే మేము కౌలుదారులం. ఇప్పుడు మా కౌలుదారులం 15 ఎకరాలు కౌలు అంటే మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే ఇస్తే మంచిది. ఎందుకంటే మేము అక్టోబర్ 10కే స్టార్ట్ చేసినాం. అప్పుడే కోతలు వాతావరణం సహకరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాది వర్క్. మళ్ళీ అట్లా మాది ఈ ఏరియా ముందే ఉంటుంది కాబట్టి వారిని నిజామాబాద్ ఎడపల్లి మండలం ముందే ఉంటుంది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఇస్తే మంచిదని ప్రభుత్వంకు మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 9,766 మంది రైతులకు సన్నాలకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 41.14 కోట్ల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులకు ఈ బోనస్ దక్కలేదు. కొనుగోలు ఆలస్యం కావడంతో తొందరపడ్డ రైతులు ముందుగానే బయట అమ్ముకుని బోనస్ నష్టపోయారు. దీంతో తమకు కూడా బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైస్ మిల్లర్లు అమ్ముకున్నారు, వాళ్ళు పెద్ద మొత్తంలో లాస్ అయిపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా దొడ్డట్లకు కానీ ఈ రైస్ మిల్లర్లు అమ్ముకున్న సన్నవడ్లకు కానీ తప్పకుండా ఈ ఏదైతే ఈ బోనస్ ఉందో 500 అనేది మీరు ప్రకటించారో మాట నిలబెట్టుకోవాలని వీళ్ళకు కూడా వేయాలని చెప్పి ఈ రైతుల ముఖంగా కోరుతున్నాం. అధిక జాప్యం చేసడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రైవేట్ రైస్ మిల్ వాళ్ళకు 2300 2400 కాడికి సన్నపర్లు కానీ దొడ్డగడ్డ కానీ అమ్మేసినాం. సన్నపర్లు 2200, దొడ్డట్లు 2400 కాడికి అమ్మేసినాం. ఇప్పుడు లాస్ట్లో ఏదో మేము ఇస్తున్నామని ఒక ఊళ్ళో 100 మంది రైతులు ఉంటే ఒక 10 మంది రైతులకు ఇచ్చే సంబరాలు చేసుకుంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా రైతులు ఎంతమంది పంట పండించారు, ఎన్ని రైస్ మిల్లకు ఎన్ని క్వింటాల బస్తాలు అమ్మిండు, దానికి సుఖ 500 రూపాయలు అందరి రైతులకు వర్తించేటట్లు చెయ్యాలని మేము ఆరు ప్రాంత రైతులను కోరుచున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో తాము బయటి వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయామని, ఇప్పుడు బోనస్ కూడా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వృద్ధులు, వికలాంగులు, అనాథలకు నిత్య అన్నదానం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ కుటుంబ సభ్యులు. 17 నెలల క్రితం 10 మందికి అన్నదానం చేయడంతో మొదలైన ఈ కార్యక్రమం నేడు వందల సంఖ్యకు చేరుకుంది. తమకు వచ్చే సంపాదనతో అన్నార్థులకు మధ్యాహ్నం పూట రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. కానీ ఇక్కడ ఆకలి చూసి అడగకుండానే కడుపు నింపుతున్నారు పెద్ద మనసు కలిగిన ఓ కుటుంబ సభ్యులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పెద్దమఠంలోని తోట కుటుంబానికి చెందిన సభ్యులు ప్రతిరోజు 100 మంది వరకు ప్రజల ఆకలి తీరుస్తున్నారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతిరోజు 100 మంది ఆకలి తీరుస్తున్నారు. రహదారులు, బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో అన్నం కోసం కొంతమంది తపన చూసి చెలించిపోయారు. తమ సంపాదనలో ఎంతో కొంత పేదలకు చేయూత అందివ్వాలని నిశ్చయించుకున్నారు. తమ తల్లిదండ్రులు తోట మాణిక్యమ్మ, శంకరయ్య పటేల్ గార్ల జ్ఞాపకార్థం ఆ కుటుంబ సభ్యులు తమకు వచ్చే సంపాదనతో వృద్ధులు, వికలాంగులు, అనాథలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. 100 నుంచి 150 మంది వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే వారి కుటుంబ సభ్యులతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా మంచి సంతోషిస్తున్నాము. అనేక మంది కులమత భేదాలు లేకుండా ఇక్కడ కరెక్టు ఆకలైన వాళ్ళకి 1:30కు మంచి పదార్థాలతో, నాణ్యమైన వస్తువులతో వాళ్ళకి ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నాము. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడికి వస్తే వారు భోజనం చేసుకొని వెళ్ళేందుకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆనాడు చేయబడ్డాయి. ఈ మఠాలకు సంబంధించి 100 ఎకరాల పొలాలు కూడా ఉండే. ఆ పొలాల్లో పండించినటువంటి బియ్యం కావచ్చు, జొన్నలు కావచ్చు, వాటితో ఇక్కడ వచ్చేటటువంటి వారందరూ కూడా రోజు భోజనం ఏర్పాటు చేసి వారు భోజనం చేసుకొని వెళ్ళే విధంగా సౌకర్యాలు చేయబడ్డాయి. పట్టణంలోని పెద్దమఠంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం జూలైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 10 మందితో మొదలై ప్రస్తుతం 100 మందికి చేరింది. వీరు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.